శాస్త్రంలో చెప్పారు. ఏ ఇంట్లో అయితే రోలు రోకలి ఉంటాయో ఆ ఇంట్లో శివపార్వతుల అనుగ్రహం వల్ల ఎప్పుడు ఐశ్వర్యం ఉంటుంది. అయితే రోలు రోకలి ఇంట్లో ఉన్న వాళ్ళు విడివిడిగా ఉంచవద్దు. రోలు రోకలి ఎప్పుడు కలిసే ఉండాలి. శివపార్వతులు ఎప్పుడు కలిసే ఉండాలి. ఒక ఇంట్లో శుభకార్యక్రమం కోసం పసుపు దంచితే రోట్లో అతి తొందరలోనే ఇంకా శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంతటి శక్తి రోలు రోకలికి ఉంటుంది. ఆ తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిన వస్తువు చాట. ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో చాటలు కనిపించటం లేదు. కానీ చాట అనేది లక్ష్మీ స్వరూపము. ఏ ఇంట్లో అయితే చాట అనేది ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అయితే చాట విషయంలో ఒక జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి. అదేంటంటే చాటను ఇంట్లో తిరగేసి పెట్టకూడదు. చాటను బోర్లించకూడదు. చాటను బోర్లిస్తే జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా బియ్యం చెరిగే చాటను బోర్లించకండి.